నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. జీవ వైవిధ్యం మానవ మనుగడకు ప్రాణాధారం. చెట్టు, పుట్ట, వాగు, వంక, కొండ, గుట్ట, చెరువుల నుంచి సాగరం వరకు చిన్న పెద్ద తేడా లేదు. వాటిలో అలరారే కోటాను కోట్ల జీవరాశులకు లెక్కే లేదు. క్రిమికీటకాల నుంచి గజరాజుల వరకు మనతో పాటే మరెన్నో జీవజాతులు ఉనికి కోసం ఆరాటపడుతున్నాయి. కాలక్రమంలో కొన్ని కనుమరుగైతే కొన్ని కొత్తవి పుట్టుకొస్తున్నాయి. కాకపోతే ఆ క్రమాన్ని వేగవంతం చేసిన మానవ స్వార్థం ఇప్పుడు మొదటికే ముప్పును తీసుకొస్తోంది. ఆగే ప్రతి చిరుప్రాణి జీవకోటిని అనేక సవాళ్ల ముందుకు నెడుతోంది. అందుకే ఆ వైవిధ్యాన్ని కాపాడుకోవడమే మనకు శ్రీరామ రక్ష. ఇదే లక్ష్యంతో అక్టోబర్ 1 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు. లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బతికించు. నాటికి నేటికి ఏనాటికి సృష్టి మొత్తాన్ని నడిపించే సూత్రం ఇదే. రాతియుగం నుంచి నేటి ఆధునిక ప్రపంచం వరకు మనిషి ప్రస్థానం సాగింది దాని ఆధారంగానే. భూమి మీద జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి అనేక రకాల మొక్కలు, జీవులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు నిర్దిష్ట సంఖ్యలో ఉండాలి. అవన్నీ పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి, ప్రకృతి సమతుల్యతను కాపాడతాయి. భూగోళంపై ఉన్న జీవరాశుల్ని అన్నింటినీ కలిపి జీవ వైవిధ్యం అంటారు. మొదట్లో అంతా బాగానే జరిగింది. మానవుడు ప్రారంభంలో ప్రకృతితో మమేకమై జీవితం సాగించాడు. కానీ రాన్రానే ప్రకృతితో యుద్ధం మొదలుపెట్టాడు. తన స్వార్థం కోసం సహజ వనరులను కొల్లగొట్టడం ప్రారంభించాడు. భవిష్యత్ తరాల అవసరాలు, జీవ వైవిధ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకోకుండా విచక్షణారహితంగా వనరులను కొల్లగొట్టడం వల్ల మనుగడకే ముప్పు ఏర్పడుతున్నది. సహజ క్రమంలో కాలగతిలో కొన్ని జంతువులు అంతరిస్తుండడం, మరికొన్ని ఊపిరి పోసుకోవడం సాధారణ పరిణామమే. జీవ పరిణామ క్రమం తెలిసిన వారంతా ఒప్పుకునే సత్యమే. కాని కూర్చున్న కొమ్మనే నరుక్కుంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది అదే. అవును, ఇప్పుడు సహజరీతి కంటే 1000 రెట్ల వేగంతో జీవజాతులు అంతరిస్తున్నాయి. కేవలం మనిషి స్వీయ ప్రయోజనాలకు సర్వం సమిధలవుతున్నాయి. జీవావరణ వ్యవస్థలు మనిషి మనుగడకు ఎంతో ముఖ్యమైనవి. వాటి నుంచి మనకెన్నో రకాల ఉపయోగాలు. మనిషి ప్రతి అవసరానికి అవే ఆయువు పట్టు. పచ్చటి చెట్లు ఆహ్లాదానికే కాక ప్రాణవాయువుకి మూలాధారం. ఆహారం తయారు చేసుకోవడం కోసం అవి కిరణజన్య సంయోగక్రియ జరపకుంటే ప్రపంచానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందే దారే లేదు. సూక్ష్మజీవులు నీటిలోని లవణ సాంద్రత కాపాడుతాయి. నదీ, సాగర తీరాల్లో ఉండే అడవులు వరదల్ని నిరోధించి ప్రవాహ వేగాన్ని నియంత్రిస్తాయి. అలా చుట్టూ ఉండే సమస్త జీవకోటి మన జీవావరణాన్ని ఏర్పరుస్తాయి. కొన్ని రకాల కీటకాలు పంటల్ని కాపాడుతాయి. పర్యావరణ పరిరక్షణలో పక్షుల పాత్ర విడదీయలేనిది. పేడ పురుగులు, రాబందులు, వ్యర్థాలు, మృతదేహాలు కుళ్ళిపోకుండా తమ వంతు పాత్ర పోషించి వ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. మన జీవావరణంలో 50 లక్షల నుంచి
3 కోట్ల జీవరాశులు ఉన్నాయని అంచనా. కానీ 17.5 లక్షల జీవరాశుల్ని మాత్రమే మనం గుర్తించగలుగుతున్నాం. అవి కూడా చాలా భాగం 34 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లో మాత్రమే ఉన్నట్లు ఇప్పటికే నిర్ధారించారు. మానవుడు గుర్తించిన 17.5 లక్షల జీవరాశి రకాలు కూడా అతడి స్వార్థానికి బలైపోతున్నాయి. గుర్తించని మిగిలిన 33.5 లక్షల జీవరాశి రకాల పరిస్థితేంటో ఎవ్వరికీ తెలియవు. జనాభా విస్ఫోటనంతో అవసరాల కోసం ప్రకృతి వనరుల వినియోగము పెరిగింది. జీవావరణం, దానిలోని జీవజాతుల మీద ఒత్తిడి విపరీతమైంది. ఈ ధోరణిలో మార్పులు రాకుంటే ఈ శతాబ్దం చివరికే ఉన్న జీవరాశుల్లో సగానికి సగం అంతరించిపోయే ఆపత్కాలంలో పడ్డాయి. ఒక్క అమెరికాలోనే 4,500 రకాల జీవులు అంతర్ధానం అంచున నిలిచాయి. వాతావరణ కాలుష్యం, అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ విస్తరణ, గనుల తవ్వకం వంటి అవసరాల కోసం జీవ వైవిధ్యాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. భారతదేశంలోనే 20% క్షీరదాలు అంతరించిపోనున్నాయి. కమ్మేసిన రేడియేషన్ ధాటికి రామచిలుకలు, పిచ్చుకలు వంటి చిరుప్రాణుల నవనాడులు కృంగిపోతున్నాయి. జంతువేట, వన్యప్రాణుల సంహారం వల్ల కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. కొన్ని రకాల సూక్ష్మజీవుల నివారణకు వాడుతున్న క్రిమిసంహారకాలు తక్కిన వాటి ఉసురు తీస్తున్నాయి. పరాన్న భక్షులైతే పోషణ లేక చిక్కి శల్యమవుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదల జీవ వైవిధ్యానికి హాని చేస్తోంది. ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతలు 14.63 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరాయి. 20వ శతాబ్దం చివరికి భూ ఉష్ణోగ్రతలు 0.8 డిగ్రీల పెరుగుదల నమోదు చేసుకున్నాయి. దానిలోనూ 1980 తరువాత పెరిగిందే అత్యధికం. భూతాపం వల్ల ఇప్పటికే ఎన్నో అనర్థాలు ఎదుర్కొంటున్నారు. ఋతువులు గతి తప్పడం, ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి, ఎడారులు విస్తరిస్తున్నాయి, హిమనీ నదాలు కరిగిపోతున్నాయి, వడగాల్పులు ప్రాణం తీస్తున్నాయి. ఫలితంగానే సముద్రాల్లో లవణ సాంద్రత పెరగడం, జీవజాతుల అదృశ్యం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇందుకు కారణం మనిషి చేజేతులా చేసుకున్న స్వయంకృతాపరాధాలే. అతడి స్వార్థానికి కొండలే పిండి అవుతున్నాయి. సముద్ర తీరాలు చిన్నాభిన్నమవుతున్నాయి. భవిష్యత్ ఆలోచన లేని మనిషి ఆశకు చివరకు సముద్రపు ఇసుకను సైతం వదలడం లేదు. మనిషి విస్తరిస్తున్నాడు, రోజు రోజుకి పరిధి పెంచుకుంటున్నాడు. అదే సమయంలో అడవులు, పర్యావరణ ఆలవాలాలు చిక్కి శల్యమవుతున్నాయి. పర్యవసనం గూడు చెదిరిన మూగజీవాలు చెల్లా చెదురవుతుంటే వందల వేల వృక్షజాతులు అనేక రూపాల్లో, యంత్రాల్లో నుజ్జునుజ్జైపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్న వాటిని పరిరక్షించుకోవలసిన బాధ్యతపై అంతర్జాతీయ సమాజం ఆలస్యంగానైనా మేల్కొంది. 1992 నుంచే జీవ వైవిధ్య సదస్సుల్ని నిర్వహించడం ప్రారంభించారు. కానీ అన్నింటిలానే అవి తూతూ మంత్రంగా మిగిలిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. జీవ వైవిధ్య నష్టాల్ని పూడ్చేందుకు నాయకుల లక్ష్యాల మాట అటుంచి జీవజాతుల విధ్వంసం వేగం పుంజుకుంది. పరిస్థితి చేయి దాటడం గమనించిన ఐక్యరాజ్య సమితి 2010 సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది. జీవ వైవిధ్య ప్రాముఖ్యత తెలియజెప్పేందుకు, దానిని పరిరక్షించుకోవాల్సిన ప్రజలలో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు ముమ్మరం చేసింది. 2010 డిసెంబర్లో నయోగా ఒప్పందాన్ని తీసుకొచ్చారు. దానికి కొనసాగింపే ప్రస్తుతం హైదరాబాద్లో అక్టోబర్ 1 నుంచి జరగనున్న COP11 సదస్సు. ఈ జీవావరణంలో ప్రతి జీవిది ఒక్కో ప్రత్యేక పాత్ర. ఆ విశిష్టతను గుర్తెరిగేలా జీవ వైవిధ్య అవగాహనను పెంచాలన్నదే ఈ సదస్సుల లక్ష్యం.